ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి. సో పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే మనము ఒరిజినల్ అమౌంట్ పెట్టకుండా ట్రేడింగ్ చేయడం అన్నమాట. అంటే ట్రేడింగ్ నేర్చుకోవడం. సో పేపర్ ట్రేడింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకవేళ మనకు గనక పేపర్ ట్రేడింగ్ లో మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే గనక అప్పుడు మనము ఒరిజినల్ అమౌంట్ పెట్టేసి ట్రేడింగ్ చేస్తూ మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీకు గనక పేపర్ ట్రేడింగ్ లో లాసెస్ వస్తే గనక అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు పెట్టేసి ట్రేడింగ్ చేస్తూ నేర్చుకుంటాను అని చెప్తే గనక మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మీరు లాస్ అయిపోతారు. అంటే దాని తర్వాత మీరు ట్రేడింగ్ చేయడానికి కూడా మీ దగ్గర డబ్బులు అయితే ఉండవు అనమాట. నేను ఈ వీడియో స్పెషల్ గా బిగినర్స్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను అనమాట. సో బిగినర్స్ చాలా మంది డైరెక్ట్ గా డబ్బులు పెట్టి ట్రేడింగ్ అయితే చేస్తుంటారు. అలా చేయొద్దు, ఓకేనా? ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక స్ట్రాటజీ మీరు నేర్చుకోండి. సో ఆ స్ట్రాటజీ మీరు పేపర్ ట్రేడింగ్ లో ఇంప్లిమెంట్ చేసి మీకు కనుక ప్రాఫిట్స్ వస్తే కనుక అప్పుడు మాత్రమే మీరు ఒరిజినల్ అమౌంట్ పెట్టి ట్రేడింగ్ లో దిగండి, అంతవరకు దిగద్దు. ఓకే, సో యాక్చువల్ గా మనకు గ్రో యాప్ లో పేపర్ ట్రేడింగ్ కి సపరేట్ గా ఆప్షన్ అయితే లేదండి. కాకపోతే నేను మీకు ఈ వీడియోలో గ్రో యాప్ లో పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఒక ప్రాసెస్ అయితే చెప్తాను. ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని హైప్ చేసి మన ఛానల్ ని, మన వీడియోస్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఆ యాప్ లో పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను. సో కంప్లీట్ గా చూడండి వీడియోని. ఇప్పుడు నేను గ్రో యాప్ ఓపెన్ చేశానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మార్కెట్ మనకు పాజిటివ్ లో అయితే ఉంది. సో మనము పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఆ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఒక స్ట్రాటజీ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ చేస్తుంటే కనుక సో మనకు కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. లైక్ ఓపెన్ ఈక్వల్ టు లో అని చెప్పేసి ఒక స్ట్రాటజీ, ఓపెన్ ఈక్వల్ టు హై అని చెప్పేసి ఒక స్ట్రాటజీ, లేకపోతే కనుక ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హై తర్వాత లో మార్క్ చేసుకొని ఏది బ్రేక్ చేస్తే అటు సైడ్ మనము ఎంట్రీ తీసుకోవడము, లేకపోతే కనుక ఇండికేటర్ బేస్ పైన మనం ఎంట్రీ తీసుకోవడము. సో ఈ విధంగా మనకు కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ స్ట్రాటజీస్ మీరు ఏదో ఒకటి నేర్చుకోండి, ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఒక స్ట్రాటజీ మీరు మైండ్ లో ఉండాలి. సో మనం పేపర్ ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ మైండ్ ఒక స్ట్రాటజీ అయితే ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తాను కదా. ఇక్కడి నుంచి పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో మీకు నేర్పిస్తాను, మీరు చూడండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక స్టాక్ అనేది పికప్ చేసుకుంటాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం పేపర్ ట్రేడింగ్ చేయాలంటే మనకు మనీ కావాలి కదా. అంటే మనకి యాక్చువల్ మనీ అవసరం లేదు. మీరేం చేస్తారంటే మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయని చెప్పేసి మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వండి. సో పేపర్ ట్రేడింగ్ చేయడానికి మీ దగ్గర 1 lakh రూపీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి. సో నేను ఇక్కడ ఒక స్టాక్ పికప్ చేస్తాను అనమాట. స్టాక్ పేరు వచ్చేసి సోనాటా సాఫ్ట్వేర్. ఇది ఓన్లీ నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్టాక్ నేను పికప్ చేశాను. ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు. ఇప్పుడు నేను ఈ కాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుంటాను ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మనకు ఒక కాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఓపెన్ అయింది. ఇది అట్ ప్రెసెంట్ నాకు మంత్లీ టైం ఫ్రేమ్ అయితే ఉంది. మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే మీరు 5 minute టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ 5 minute ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు 5 minute కాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఈ కాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే నాకు ఒక ఫార్మాట్ కనిపిస్తుంది. అది మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం పాత్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా రైజ్ అయింది, మరి ఇక్కడికి పడింది, మరి ఇలా రైజ్ అయింది కదా. సో ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అయితే వేసుకుంటాను. సో హారిజాంటల్ లైన్ ఓకే, ఇక్కడ డ్రా చేస్తాను. ఈ హై కింద డ్రా చేస్తాను, ఓకేనా? సో ఎప్పుడైతే నాకు ప్రీవియస్ హై బ్రేక్ చేస్తుందో విత్ హై వాల్యూమ్, ఓకేనా? సో ఎప్పుడైతే మనకు ప్రీవియస్ హై బ్రేక్ చేస్తుందో అప్పుడు నేను ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. సో ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తానంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను. సో లాంగ్ పొజిషన్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను. లాంగ్ పొజిషన్ అంతకు ముందు ఎక్కడి నుంచి అయితే మనకు మార్కెట్ రైజ్ అయిందో అంతవరకు స్టాప్ లాస్ అనమాట. నేను జూమ్ చేస్తాను మీకు. ఇది స్టాప్ లాస్ 1:2 టార్గెట్ 1:2 ఆల్మోస్ట్ ఇంతవరకు. ఓకే, సో ఇది చూడండి. సో ఈ పర్టికులర్ స్టాక్ లో ఇది నా ప్లానింగ్.
ఎంట్రీ ప్లానింగ్ ఇది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసేటప్పుడు కూడా మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, కింద వాల్యూమ్ కూడా మంచిగా ఉందన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. మీ స్ట్రాటజీ ప్రకారంగా మీరు కూడా ఈ విధంగా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ నేను ఎన్ని షేర్స్ బై చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయని చెప్పేసి మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ఇక్కడ చూడండి కింద బై ఉంది కదా, సో ఇక్కడ నేను బై ట్యాప్ చేసుకుంటాను. దాని తర్వాత నేను ఇక్కడ ఇంట్రాడే చూస్ చేసుకుంటాను. నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాను కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ కింద ఇక్కడ చూడండి మీకు మార్జిన్ 5x ఉంది కదా, సో ఆ ప్రైస్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక 1000 షేర్స్ ఎంటర్ చేశాను అనుకోండి, కింద మీకు ఎందుకు కనిపిస్తుంది 72,000 కనిపిస్తుంది. కానీ మన దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా నేను నంబర్ ఆఫ్ షేర్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ 1300 కొడదాం. ఇప్పుడు చూడండి మార్జిన్ 94,000 చూపిస్తుంది. సో నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి కాబట్టి ఆ 1 lakh రూపీస్ లో 94,000 యూజ్ చేసి నేను ఇది 1300 షేర్స్ మనం బై చేసుకోవచ్చు. ఇది ఇంట్రాడే అనమాట విత్ మార్జిన్. సో నేను ఇన్ని షేర్స్ బై చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ షేర్స్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. బ్యాక్ వెళ్తే కనుక, సో బ్యాక్ వెళ్తే ఇక్కడ మనకు స్టాప్ లాస్ వచ్చేస్తుంది, తర్వాత బయింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, తర్వాత సెల్లింగ్ ప్రైస్ కూడా మనకు వచ్చేస్తుంది ఈ క్యాండిల్ లో, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఎక్కడ మనం ఎంట్రీ ఇచ్చామంటే 384 ఎంట్రీ ఇచ్చాం. ఎక్కడ ఎంతవరకు మనం ఎంట్రీ ఇచ్చామో 767 వరకు మనము హోల్డ్ చేస్తాం అనమాట. అప్పుడు మనం సెల్ చేస్తాం. స్టాప్ లాస్ ఎంత 211 అనమాట. సో ఇక్కడ మనకు 3 ప్రైస్ అయితే వచ్చేస్తాయి. స్టాప్ లాస్ వచ్చేస్తుంది, బయింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, ఎగ్జిట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓకే, సో మనము ప్రాఫిట్ క్యాల్కులేషన్ చేయడం కోసము గ్రో యాప్ కి సంబంధించి ఇది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. గ్రో క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈక్విటీ ఇంట్రాడే చూస్ చేసుకోండి. ఈక్విటీ ఇంట్రాడే చూస్ చేసుకొని క్వాంటిటీ NSC మనం ఎన్ని షేర్స్ బై చేస్తామండి, సో 1300 షేర్స్ మనం బై చేస్తాం. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కాన్స్టిక్ ఇక్కడ ఈ చార్ట్ ఓపెన్ చేసుకొని బయింగ్ ప్రైస్ ఎంత అండి, ఓకే. సో బయింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ 384, సెల్లింగ్ ప్రైస్ ఎంత 767. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. బయింగ్ ప్రైస్ ఎంత 384, సో 384, తర్వాత సెల్లింగ్ ప్రైస్ 760 ఆల్మోస్ట్, ఓకే 760 వేసుకుందాం. ఇప్పుడు చూడండి నాకు కింద మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రాఫిట్ కనిపించేస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ ఇక్కడ చూడండి 4,88,436 రూపీస్ అనమాట. సో మీకు ఇప్పుడు డౌట్ అయితే రావచ్చు, ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి. యాక్చువల్ గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ తీసుకుంటే కనుక మీకు తక్కువ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది అనమాట, ఓకేనా. సో నేను ఇక్కడ క్యాల్కులేషన్ కోసం మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే మంత్లీ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ చూపిస్తుందండి, లాస్ట్ లో ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ మనకు బయింగ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, నంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేస్తాయి. ఈ డేటాని మీరు ఒక ఎక్సెల్ షీట్ లో రెడీ చేసుకోండి. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీరు ఒక ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ చేసుకొని దానికి పేపర్ ట్రేడింగ్ అని చెప్పేసి నేమ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫస్ట్ కాలమ్ లో డేట్ మెన్షన్ చేయండి, సెకండ్ కాలమ్ లో స్టాక్ నేమ్ ఇవ్వండి, థర్డ్ కాలమ్ లో బయింగ్ ప్రైస్, ఫోర్త్ కాలమ్ లో స్టాప్ లాస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ రిమార్క్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి డేట్, స్టాక్ నేమ్, మీరు ఏ స్టాక్ పైన ట్రేడింగ్ చేస్తారో ఆ స్టాక్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. బయింగ్ ప్రైస్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ వచ్చేస్తుంది కదా. సో ఈ చార్ట్ లో మీకు ఈ విధంగా మీరు మార్క్ చేసుకుంటే మీకు బయింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, స్టాప్ లాస్ వచ్చేస్తుంది, అలాగే టార్గెట్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది. మనం యాక్చువల్ గా టార్గెట్ అనేది 1:2 పెట్టుకుంటాం. అంటే రిస్క్ 1 రివార్డ్ 2. పోతే 500 వస్తే 1000 రూపీస్, లేకపోతే కనుక పోతే 5000 రూపీస్ వస్తే 10,000 రూపీస్. ఈ విధంగా అనమాట 1:2 రిస్క్ వార్ రేషియో. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు స్టాప్ లాస్ వచ్చేస్తుంది, బయింగ్ ప్రైస్ వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇవి 3 డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. బయింగ్ ప్రైస్, స్టాప్ లాస్, సెల్ ప్రైస్. ప్రాఫిట్ అండ్ లాస్, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఈ విధంగా మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ గానీ లేకపోతే లాస్ గానీ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. ప్రాఫిట్ లాస్ కింద మెన్షన్ చేసుకోండి. ప్రాఫిట్ వస్తే మీరు గ్రీన్ కలర్ లో ఆ కలర్ మార్చుకోండి, లాస్ వస్తే రెడ్ కలర్ లో ఆ నంబర్స్ ఆ కలర్ లో మార్చుకోండి. ఓకే, ఆ తర్వాత రిమార్క్స్ అన్నమాట. అంటే మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు, ఆ స్ట్రాటజీ ప్రకారంగా మీరు కరెక్ట్ గా ఎంట్రీ తీసుకున్నారా, ఎగ్జిట్ తీసుకున్నారా, స్టాప్ లాస్ ఇచ్చారా, ఒకవేళ మీకు ఏమైనా భయం వేసి ముందుగానే ఎగ్జిట్ అయిపోయారా, లేకపోతే కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ హిట్ చేయడానికి వచ్చినప్పుడు
ఆ స్టాప్ లాస్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారా అని చెప్పేసి ఇక్కడ మీరు రిమార్క్స్ అనేది రిమార్క్స్ అనేది రాసుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత అలాగే ఆ ఎగ్జిట్ ప్రైస్ ఇచ్చిన తర్వాత అది వదిలేయాలన్నమాట. అంతేగాని దాని మిడిల్ లో మనం మార్చకూడదు. స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేయడం కానీ లేకపోతే సెల్లింగ్ ప్రైస్ తగ్గించడం కానీ విధంగా మనం మార్చకూడదు అనమాట. ఓకేనా, హిట్ చేస్తే స్టాప్ లాస్ ఇచ్చేయాలి, లేకపోతే హిట్ చేస్తే మన టార్గెట్ అయితే ఇచ్చేయాలి. మిడిల్ లో మాత్రం మార్చకూడదు. ఇది డిసిప్లిన్ ట్రేడింగ్ అంటారు దాన్ని. ఓకేనా, ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇలాగే మీరు దాదాపు ఒక 3 months ఈ విధంగా ఒక డేటా షీట్ అయితే మెయింటైన్ చేయండి. 3 months మీరు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్ వస్తుందా, ఎక్కువగా ప్రాఫిట్ వస్తుందా, లేకపోతే ఎక్కువగా లాస్ వస్తుందా మీరు అనలైజ్ చేయండి. సో మీకు ఈ 3 months అనలైజ్ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అని మీకు హోప్ ఉంటే కనుక అప్పుడు మీరు ఒరిజినల్ అమౌంట్ పెట్టేసి ట్రేడింగ్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, లేదు మీకు ఇక్కడ ఈ 3 months ట్రేడింగ్ లో లాసెస్ ఎక్కువ ఉన్నాయి, లాస్ వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు మీరు మీ స్ట్రాటజీ ఏమన్నా మార్చుకోవచ్చు, లేకపోతే అదే స్ట్రాటజీ మీరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే అవి కరెక్షన్ చేసుకొని ఫాలో అవ్వచ్చు అన్నమాట. కానీ ఈ 3 months మీరు ఒకే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఈ రోజు ఒక స్ట్రాటజీ అంటే ఈ రోజు ఓపెన్ ఈక్వల్ టు లో ఒక స్ట్రాటజీ, రేపు ఓపెన్ ఈక్వల్ టు హై ఇంకొక స్ట్రాటజీ, లేకపోతే ఎల్లుండి ఇంకొక స్ట్రాటజీ. ఈ విధంగా డే బై డే మీ స్ట్రాటజీస్ మార్చుకోదు. ఈ 3 months కూడా ఒకే స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఈ విధంగా మీరు గ్రో యాప్ లో పేపర్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో దట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట ట్రేడింగ్ కు సంబంధించి. ఇది ఓవరాల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ నేను ఇచ్చిన డేటాలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్ లో అడగండి, చూద్దాం. ఓకే.